అనిపించింది. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చెప్పాడు కదా, బొమ్మ అదిరిపోయిందని. ఇలా రెండు కలర్లు ఎగరేసి చెప్పొచ్చు, బొమ్మ అదిరిపోయింది నిజంగా. ఆయన కాల్ ఎగరేసినందుకు న్యాయం చేశాడు. యాక్చువల్ గా ఏంటంటే బాలీవుడ్ మూవీస్ అంటే మన వాళ్ళకి చాలా చిన్న చూపు ఉంటది. వాళ్ళు కూడా మన టాలీవుడ్ యాక్టర్స్ పెట్టుకుంటే కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు క్యారెక్టర్స్ కి. కానీ ఈ మూవీలో ఎన్టీఆర్ అంటే వారు సిరీస్ మొత్తానికి రితిక్ రోషన్ హీరో అయితే వార్ 2 కి ఎన్టీఆర్ హీరో అనే చెప్పొచ్చు. ఎందుకంటే వార్ 2 లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కానివ్వండి, లేదంటే ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ, లేదంటే క్లైమాక్స్ కానీ మొత్తం కూడా ఎన్టీఆర్ కి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అనిపించింది. అయితే మూవీ అయిపోయిన తర్వాత టైటిల్ రోల్స్ పడిన తర్వాత చాలా మంది వెళ్ళిపోతారు. మెయిన్ గా చెప్పేది ఏంటంటే టైటిల్ రోల్స్ అయిన తర్వాత ఎవరు బయటికి వెళ్ళొద్దు, అసలైన ట్విస్ట్ అప్పుడే ఉంటది. ఆ ట్విస్ట్ అంటే ఎన్టీఆర్ ముందే చెప్పారు కదా, ట్విస్ట్ ఎవరు రివీల్ చేద్దాం, నేను రివీల్ చేయట్లేదు. సో టైటిల్ రోల్ పడిన తర్వాతే వార్ 3 గురించి ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది. సో అది ఎవరు మిస్ అవ్వద్దు. పక్కా ఇదైతే ఎన్టీఆర్ మూవీ అనే చెప్పాలి. ఎన్టీఆర్ ఫుల్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈ మూవీకి ఎన్టీఆర్ హీరో అనే చెప్పొచ్చు. దాన్ని మించింది అంటే యాజ్ పర్ టాలీవుడ్ ఫ్యాన్ గా నేను చెప్పాలి అంటే మనకి ఎన్టీఆర్ ఎక్కువ కాబట్టి, సో వార్ 2 లో టైగర్ ష్రాఫ్ మించే చేశాడని చెప్పాలి. హీరోయిన్ అలా వస్తుంది కనిపిస్తుంది, కానీ ఆమె రితిక్ రోషన్ తో చేసిన ఫైట్ చాలా బాగా చేసింది. అంటే ఎన్టీఆర్ కి అంత స్కోప్ లేదు కదా, హీరోయిన్ కి అంత స్కోప్, రితిక్ రోషన్ కి ఉన్న హీరోయిన్ కి అంత స్కోప్ లేదు. సో ఎన్టీఆర్ కి పెట్టినా కూడా అంత స్కోప్ ఉండకపోవచ్చు. ఇద్దరు హీరోలే, ఇద్దరు విలన్లే. నిజమే బ్రో, అది సినిమా పరంగా అయితే మనకి కథ అలాగే వెళ్తుంది. ఇద్దరు హీరోలే, ఇద్దరు విలన్లే. స్టార్టింగ్ ఇద్దరు ఎన్టీఆర్ డామినేషన్ అంటే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడు అనుకున్నాను, కానీ ఎక్కడ కూడా ఎన్టీఆర్ డామినేట్ చేయలేదు. ఎక్కడ కూడా ఎన్టీఆర్ రితిక్ రోషన్ మ్యాచ్ చేసి యాక్ట్ చేశారు. RRR లో ఎన్టీఆర్ అంటే రెండో హీరోగా చేశారు. ఇప్పుడు ఇందులో చేశారు. చెప్తున్నా కదా, వార్ 2 లో ఎన్టీఆర్ హీరో. బాగుంది అన్న. వార్ 2 ఎన్టీఆర్ ప్రతి ఎలివేషన్ బాగా ఇచ్చారు. ఎంట్రీ సీన్ కానీ ఎంట్రీ ప్రతిదీ బాగుంది. ఎన్టీఆర్ ప్రతి సీక్వెన్స్ కూడా బాగా చూపించారు. మాన్ ఆఫ్ మాసెస్ అంతే. అసలు అట్లేం లేదన్న, బరాబర్ చూపించిండు. ఏమాత్రం తక్కువ ఏం చెప్పలేదు. బరాబర్ ఉంది. ఆల్రెడీ ఇచ్చిండు ఆయన. యానిమల్ మూవీ విలన్ ఉన్నాడు కదా, ఆయన తోటి ఒకటి ఆల్ఫా అని చెప్పేసి ఒకటి చూపించారు. ఉండకపోవచ్చు అన్న, ఏమైనా క్యామియో ఉంటే ఉండొచ్చు అంతే. ఎన్టీఆర్ మనకి ఎన్టీఆర్ కానీ ఇంకెవరు మనకి రితిక్ రోషన్ కానీ మనకి లేదు. ఎన్టీఆర్ గారు గట్టి ఇచ్చి పడేసింది అంతే, ఏమాత్రం తక్కువ చేయలేదు.